షలోం. 119వ కీర్తన 18వ వచనము. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లా. కొన్నిసార్లు కొంతమంది బైబిల్లోని అద్భుత ఆశ్చర్యక్రియలను చూచినప్పుడు విన్నప్పుడు కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తారు. ఎస్పెషల్లీ మొదటిసారి కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు. ఇలా ఎప్పుడైనా మనకు అనిపించినప్పుడు మొదటిగా బైబిల్ అనేది ఎవరో కల్పించిన ఊహాగానం కాదు, స్వయాన దేవుని ప్రేరేపణ చేత లిఖించబడి మన కొరకు పొందుపరచబడినటువంటి జీవాహారముగా గుర్తెరగాలి. కొన్ని సందర్భాల్లో మొదటిసారి చదివినప్పుడు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ లోతులకు వెళ్ళటం ప్రారంభిస్తే వాక్యం అనేది తరగని నిధుల గని. తన దగ్గరలో ఉన్న చిన్న కొలను చూసి సంబరపడిపోతూ ఉన్న ఓ పిల్లవాడికి సముద్రం చూపిస్తే ఎలా ఉంటుంది? అలా ఆశ్చర్యపోవటం మన వంతు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు వద్దకు యేసయ్య వచ్చి లోతునకు వల విసరమన్నప్పుడు ఆయన మాట చొప్పున వేశాడు, కానీ క్రీస్తు వారి గొప్పతనం తెలియదు. అయితే ఎప్పుడైతే గొప్ప చేపల రాశిని పట్టాడో అప్పుడు పట్టిన చేపల రాశిని బట్టి కాదు, కానీ దేవుని శక్తి సంగ్రహించిన వానిగా చూస్తాం. పరమ పావనుని ఎదుట నిలబడితే తనంత పాపినో అనే గ్రహింపుకు వస్తాడు. అలా దేవుని క్రియలను లోతులకు గ్రహించినప్పుడు ఆయనను ఆరాధించకుండా ఉండగలమా? సజీవ యాగముగా మన జీవితాలు సమర్పించకుండా మనగలమా? లార్డ్, ఓపెన్ ద ఐస్ ఆఫ్ మై హార్ట్. I want to see you and to see your magnificent power. In Jesus' name, Amen.